హాయ్ హలో యా ఈరోజు ప్రత్యేకంగా 2024లో మీ అందరికీ చాలా 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 ఉపయోగపడే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీన్ని అసలు మిస్ చేయొద్దు. వీడియో ఆఖరి వరకు మీరు చూడండి. మీ ప్రొడక్టివిటీని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ థాట్స్ని, మీ ఐడియాస్ని ఎట్లా క్యాప్చర్ చేయాలి అనేది మీకు చాలా క్లియర్గా నేను చెప్పబోతున్నాను. దానికి ఒక టూల్ కూడా అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. విత్ లింక్ డిస్క్రిప్షన్తో పాటు మీకు కింద దొరుకుతుంది. వీడియో కింద మీరు సెర్చ్ చేయొచ్చు. మీరు ఆ ఐడియాస్ని లేకపోతే ఆ థాట్స్ని అన్నిటినీ మీరు కూడా యూస్ చేసి ప్రొడక్టివిటీ ఆ వర్క్ని చూపించవచ్చు. రైట్, ఓకే. పర్ఫెక్ట్ ప్లాన్ మనం చేయాలంటే ఆ ప్లానర్ మనకు కావాలి కదా. సో దానికోసమే మీకు చూపిస్తున్నాను. థింక్ బిగ్, పెద్దగా ఆలోచించండి. సో ఈ పర్ఫెక్ట్ ప్లానింగ్ దాంట్లో ఒక 5 స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1, మెయింటైన్ ఎఫెక్టివ్లీ స్కెడ్యూల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము మెయింటైన్ చేయాలి, ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఏం చేయాలి, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఫస్ట్ ఎఫెక్టివ్గా మనము స్కెడ్యూల్ చేసుకోవాలి టయాన్ని. మీ అందరికీ తెలుసు, టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్. ద సెకండ్ వన్ ఈజ్ ఎన్హాన్స్ యువర్ ప్రొడక్టివిటీని మీరు పెంచుకోవడానికి ఇంపార్టెంట్ థింగ్స్, నాట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఓకే గుడ్ థింగ్స్ అనేవి లైనప్ చేసుకొని దేనికి ఎంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి అనేది చూసుకుంటే మనం ఏది ఫస్ట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. థర్డ్ది, మేనేజ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. టయానికి పనిచేసాం అనుకోండి, మనం బాధపడాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ మూమెంట్లో కూర్చొని ఇది అవుతుందా లేదా అని చెప్పేసి ప్రాజెక్ట్ మేనేజర్కి మనము సబ్మిట్ చేయాల్సిన మెయిల్స్ కానీ, రిపోర్ట్ కానీ, ప్రాజెక్ట్ కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్. ఫోర్త్ వన్, ఫీల్ ఆఫ్ అకంప్లిష్మెంట్. మీకు ఎలా అనిపిస్తుంది అంటే స్ట్రెస్ ఫ్రీ అయిన తర్వాత యూ ఫీల్ వెరీ పాజిటివ్. అయిపోయింది నా పని, నా టాస్క్ నేను కంప్లీట్ చేశాను అని అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. లాస్ట్ వన్, మెయింటైన్ రిలయబుల్ రికార్డ్స్. ఈ ప్లానర్ మీరు వాడిన తర్వాత మీకు రికార్డ్స్ ఉంటాయి మీ దగ్గర. ఏ టైంకి ఏం చేశారు, ఎంత క్వాలిటీ టైము, ఏ థింగ్ మీద మీరు యూస్ చేశారు, ఏ వర్క్ మీద యూస్ చేశారు అనేది మీకు ఉంటుంది. సో ఇది ఒక డైరీ. ఓకే, ఈ డైరీ మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఆఫర్లో నాకు దొరికింది ఇది. సో మీకు కూడా నేను డిస్క్రిప్షన్ పెడతాను, మీరు దాన్ని పర్చేస్ చేయొచ్చు. సో దీంతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే వీక్లీ మీల్ ట్రాకర్ అని ఇస్తున్నారు. చాలామంది యవనస్తులు ఇప్పుడు ఏం చేస్తారంటే ఐటీస్లో పనిచేసేవాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళ వర్క్ టెన్షన్ బట్టి వాళ్ళ ఫుడ్ డైట్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. మీ అందరికీ తెలుసు, కరోనా వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా పరిస్థితులు మారిపోయినాయి. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది మనకు తెలిసింది తెలుసా. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రపంచం కరోనా మనకు నేర్పించింది. సో దీంట్లో ఏముంటుందంటే ద వీక్లీ మీల్ ట్రాకర్ 52 వీక్స్, మైండ్ఫుల్ ఈటింగ్. మనం ఏం తినాలి, మండే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, సండే ఏం చేయాలి, ట్యూస్డే ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి, స్నాక్స్ ఏం తినాలి అనేది ప్రతిదీ పెట్టుకొని రిమైండర్లా చెక్ చేసుకొని చూసుకొని తిని మన హెల్త్ని ఇంకా మనం స్ట్రాంగ్గా చేసుకొని మన వర్క్లో మన లైఫ్ స్పాన్ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ అవైలబుల్. ఫోన్స్లో రిమైండర్స్ ఉంటాయి, కానీ మనం ఫోకస్ చేయాలి. కానీ వెన్ వీ రైట్ సంథింగ్ ఆన్ ద పేపర్, మనం ఎప్పుడైతే రాస్తామో అది మోర్ కాన్షియస్గా మన మైండ్లో ఉంటుంది, రాసింది గుర్తుంటుంది మనకి. ఒకవేళ మనం పడుకున్నప్పుడు అలారం పెడతాం, అలారం పెట్టిన తర్వాత అలారం మోగుతుంది 5:30కి మార్నింగ్, లేకపోతే కాదు. కానీ మనం ఒక నోట్స్లో కానీ దేంట్లోనే రాసుకొని ఇలా చేయాలి రేపొద్దున అనుకుంటే ఒకవేళ మర్చిపోయినా అది గుర్తుకొస్తుంది మనకి, బికాజ్ వీఆర్ రిటన్ ఆన్ పేపర్. సో రికార్డ్ ఉంటుంది మన దగ్గర. ఓకే, సో నేను ఇక్కడ మీకు అది వీడియో ప్లేస్ చేస్తాను. అసలు ఏంటిది అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు నేను ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను అనేది, ఎవ్రీథింగ్ వాజ్ ఇట్స్ గోయింగ్ టు ప్లే. ఇక్కడ కనబడుతూ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఈ స్పెషల్ ఎడిషన్ ప్లానర్ అన్నమాట. సో మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. దీంతోపాటు స్టిక్కర్స్ దొరుకుతాయి. సో గుర్తుపెట్టుకోండి, గుడ్ థింగ్స్ హ్యాపెన్స్ వెన్ యూ ప్లాన్ వెల్. మంచి విషయాలు జరుగుతాయి ఎప్పుడైతే నువ్వు ప్లాన్ చేస్తావో. మనం పిక్నిక్ వెళ్ళాలంటే ప్లాన్ చేస్తాం, మనం ఎక్కడైనా అబ్రాడ్ వెళ్ళాలంటే ప్లాన్ చేస్తాం,
ఎగ్జామ్కి వెళ్ళాలంటే ప్రిపేర్ చేస్తాం, ప్లాన్ చేస్తాం, ఎట్లా వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి, మిస్ అయితే ఎలా వెళ్ళాలి. సో లైఫ్లో మనకి ఎప్పుడు ప్లానింగ్ అనేది అవసరం. సో ఆ ప్లానింగ్ కోసం ఈజీ చేయడానికి మీ అందరికీ థింక్ బిగ్ అనే ఈ స్పెషల్ ఎడిషన్ డైరీ 2024 గురించి ఎవ్రీ ఇయర్ ప్లానర్ అంటారు. 12 monthsకి సంబంధించిందంతా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ కనపడుతున్న వీడియోని కూడా మీరు ఫాలో చేయండి. మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. యూ విల్ రాక్. మీ జాబ్స్లో మీరు చాలా ప్రొడక్టివిటీ చూపిస్తారు, మేనేజర్ కూడా సర్ప్రైజ్ అవుతారు. సో బీ మైండ్ఫుల్, బీ ఫోకస్డ్, విన్ ద రేస్. మన లైఫ్లో మనకున్న జాబ్స్ని బర్డెన్గా మనం చేయొద్దు. మనము సంతోషంగా ఎంజాయ్ చేయాలి మనం చేసే ఎవ్రీ మూమెంట్. ఓకే, ఆరోగ్యం ఎలా వస్తుందంటే సంతోషించినప్పుడే. సో సంతోషంగా మన జాబ్ మనం చేయాలి. సో చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. Get ready and go and purchase in Flipkart. Have a nice day.